హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆర్మీలో మనకు బీఆర్ఓ అనే ఒక సంస్థ అయితే ఉంటుంది. బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు 500కు పైగా పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ తెచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ప్రజెంట్ మనకు షార్ట్ నోట్స్ మాత్రమే రావడం జరిగింది. అండ్ వీలైనంత డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే బ్రదర్, మనకు ఇవి ఇండియన్ ఆర్మీలో మనకు బీఆర్ఓ నోటిఫికేషన్ కదా, మనకి ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు అనమాట. ఎటువంటి టెంపరీ పోస్టులు కానీ, ఎటువంటి అగ్నిపథ స్కీమ్ కానీ కాదు. వన్స్ మీరు ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యారంటే బీఆర్ఓ సంస్థలోనూ మీరు పర్మనెంట్గా జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎనీవే, ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ చూడండి. చూస్తున్నట్టు ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ ఆడితే, మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు బీఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చింది చెప్పాను కదా. ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా మనకు 1 వీక్ ఉంటే రావడానికి అవకాశం అయితే ఉంది. ముందుగా ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, బార్డర్ రోడ్స్ వింగ్స్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనమాట. మనకి ఇది ఇండియన్ ఆర్మీ అండర్లో ఉన్నటువంటి బీఆర్ఓ సంస్థ. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరన్నా ఈ వీడియోని అమ్మాయిలు చూస్తూ ఉంటే కన్నా, మీకు తెలిసినటువంటి ఎవరన్నా మీ బ్రదర్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకన్నా యూజ్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. వారికి క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే వాళ్ళని అప్లై చేసుకుంటారు. అయితే బ్రదర్, మనకు దీనికి కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్అప్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఓవరాల్గా 542 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు, 3 పోస్టులకు కలిపి. ఇక్కడ మనకు వెహికల్ మెకానిక్ వచ్చేసి ఓవరాల్గా 324 పోస్టులు ఉన్నాయి. యువర్ వాళ్ళకు 181, ఎస్సీ వాళ్ళకు 45, ఎస్టీ వాళ్ళకు 26, ఓబీసీ వాళ్ళకు 54, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 18 పోస్టులు. నెక్స్ట్ మనకు ఎంఎస్డబ్ల్యూ పెయింటర్ అనమాట. ఎంఎస్డబ్ల్యూ అంటే మల్టీ స్కిల్డ్ వర్కర్ అనమాట. ఓవరాల్గా 18 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వాళ్ళకు 4 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 8 పోస్టులు. ఈ పోస్ట్కి వచ్చేసి యువర్ అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే మనకు వేరే కేటగిరీ వాళ్ళకు రిజర్వ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి ఎంఎస్డబ్ల్యూ డీజిల్ మెకానిక్ అనుకుంటానైతే డిఈఎస్ అయితే ఉంది. ఓవరాల్గా 205 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 88, ఎస్సీ వాళ్ళకు 23 అండ్ ఎస్టీ వాళ్ళకు 11, ఓబీసీ వాళ్ళకు 74, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 9 పోస్టులు. అయితే ప్రతి ఇక్కడ మనకు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతుంటారో వాళ్ళకు కూడా మనకు రిజర్వ్ అయితే చేయడం అయితే జరిగింది. వెహికల్ మెకానిక్ వచ్చేసి 49 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంఎస్డబ్ల్యూ పెయింటర్కి వచ్చేసి 2 పోస్టులు, ఎంఎస్డబ్ల్యూ డిఈఎస్ 31 పోస్టులు. ఓవరాల్గా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళకు 82 పోస్టులు అయితే మనకు రిజర్వ్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్, ఇది వచ్చేసి షార్ట్ నోటీస్ అని చెప్పాను కదా, ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రింట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు ఇచ్చే నోటీస్ అనమాట. ఇది మనకు అక్టోబర్ 11వ తేదీన మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ షార్ట్ నోటీస్ అనేది. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు 542 పోస్టులు భర్తీ చేస్తున్నారు. శాలరీ చూసుకుంటే మనకు 19,900 నుండి 63,200 శాలరీ అయితే ఉంటుంది. లెవెల్ 2 కింద మనకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అయితే అన్ని అలవేస్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 35 నుండి 42,000 వరకు మీకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. మనకి ఈరోజు అక్టోబర్ 6న మనకు నోటిఫికేషన్ అయితే షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీరు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకు www.bro.gov.in అనే వెబ్సైట్లో మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మనకు అక్కడనే మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు రిజల్ట్స్ కూడా ఎవరైతే సెలక్షన్స్కి వెళ్ళి సెలెక్ట్ అవుతారో వాళ్ళ ఫైనల్ మెరిట్ లిస్ట్ మొత్తం కూడా మనకు అదే వెబ్సైట్లో మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు అక్టోబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీన మధ్యన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ నోటీస్ వచ్చింది కదా, ఆ షార్ట్ నోటీస్ ప్రింట్ అయిందనమాట. మనకు అక్టోబర్ 11వ తేదీన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు వస్తే అక్టోబర్ 11వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు 24th నవంబర్ 2025 నెక్స్ట్ మంత్ 24th వరకు టైం అయితే ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. అయితే బ్రదర్, మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అండ్ అక్టోబర్ 11వ తేదీన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కూడా కింద కామెంట్ అయితే చేయండి. నేను అక్టోబర్ 11వ తేదీన మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీ నుంచి నాకు కంపల్సరీగా రెస్పాన్స్ అయితే ఉండాలి. అండ్ ఈ వీడియోని కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి బ్రదర్, ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే చాలా తక్కువ ఫీజు అనమాట. ఇక్కడ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళు ఉంటారో కదా వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు కేవలం 50 రూపాయలు మాత్రమే పేమెంట్ అవుతుందన్నమాట. ఇది కూడా మనకి ఏంటంటే
ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేయాలి. ఎస్బీఐ ద్వారా మనకు ఆన్లైన్ ద్వారా మనకు పేమెంట్ చేసి మనం బై పోస్ట్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా పంపిస్తాం కదా, అప్పుడు మనం పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో అది బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్కి అప్లై లాస్ట్ డేటు November 24, 2025 కాబట్టి ఆ డేట్కి మినిమం మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్తో అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 3 ఇయర్స్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీ కేటగిరీలో పోస్టులు ఉంటేనే మీకు అప్పర్ ఏజ్ రిలాక్షన్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీ కేటగిరీ లేకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు అప్పుడు మీరు బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి యూఆర్ క్యాండిడేట్లోన. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్రదర్, ఇక్కడ మనకు వెహికల్ మెకానిక్ కానీ, ఎంఎస్డబ్ల్యూ పెయింటర్ కానీ అండ్ ఎంఎస్డబ్ల్యూ అయితే డిఏఎస్ ఉంది కదా దానికి కానీ మనకు కంపల్సరీగా 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా రిలవెంట్ ట్రేడ్లోనే మీకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎవరైతే వెహికల్ మెకానిక్ అప్లై చేసుకుంటారో వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. అదెందుకంటే మనకు రిలేటెడ్ కాబట్టి మీరు కంపల్సరీ మీరు 10th ప్లస్ ఐటీఐ కానీ ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఒక వెహికల్ మెకానిక్ అప్లై చేసుకుంటే డ్రైవర్ కూడా సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది, అదైతే చూసుకోండి. బట్ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు షార్ట్ నోట్స్ మాత్రం వచ్చింది, ఇంకా అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. దానిలో వచ్చేసి మనకి ఏంటంటే క్వాలిఫికేషన్ ఏమైనా చేంజ్ చేశాడా అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంకేమైనా మోడిఫికేషన్ చేశాడా లేదంటే ఏమైనా యాడ్ చేశాడా, హైట్ ఏమైనా పెట్టాడా అనేది ప్రతిదీ మనకు తెలుస్తుంది. కాబట్టి మనకి ఏంటంటే అక్టోబర్ 11వ తేదీ వరకు వెయిట్ చేయండి. ఆ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇంకొక వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. మనకు క్లారిటీ అయితే ఉంటుందన్నమాట అప్పుడు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కానీ మనకు ముందుగా వచ్చేసి ఏంటంటే అప్లై చేస్తారు కదా ఆఫ్లైన్ ద్వారా. అప్లై చేసిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు అప్లై చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ట్రేడ్, ఆ ట్రేడ్కి సంబంధించి మీకు పూర్తి నాలెడ్జ్ ఉందా లేదా, దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా లేదా అని చెక్ చేస్తారు అంతే. నెక్స్ట్ మనకు రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఈ రైటింగ్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి ప్రతిదీ మీకు ఫుల్ నోటిఫికేషన్ వస్తేనే నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారో అంటే ఏవైతే పెట్టారో అన్నీ కూడా మీరు ఒరిజినల్ అయినా ఏమైనా డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారని మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెక్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది చాలా తక్కువ అనమాట. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఇండియన్ ఆర్మీ అండర్లో ఉన్నటువంటి ఏవైతే బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థలోనే మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంత బ్రదర్, మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు బీఆర్ఓ సంస్థ వచ్చినటువంటి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి మనకు 541కి పైగా పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ప్రజెంట్ మనకు షార్ట్ నోట్స్ మాత్రమే వచ్చింది కాబట్టి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చాను. బట్ ఇంకా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకొక క్లారిటీ ఇంకా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంత బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ షార్ట్ నోట్స్ కావాలని మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.